హాయ్ ఫ్రెండ్స్, మనము కటింగ్ విధానంలో ఒక చిన్న మిస్టేక్ చేసినాం అనుకోండి. ఆ మిస్టేక్ ను సరిదిద్దుకోవడానికి మనం ఎలా టిప్ యూజ్ చేయాలనేది నేను ఈ వీడియో. ఏంటంటే మనం హ్యాండ్స్ కట్ చేసినాము. కట్ చేసిన తర్వాత మనకు వర్క్ బ్లౌజ్ కానీ ఏది కానీ పైన క్లాత్ మనం చూసినప్పుడు అమ్మ దీనికి పఫ్ హ్యాండ్స్ పెట్టుకుంటే, రాశి బుట్ట హ్యాండ్స్ పెట్టుకుంటే, లేకపోతే చిన్న చేతులు పెట్టుకున్న దానికి మళ్ళీ పెద్ద చేతులు కావాలన్నా మనం ఎక్కడ చేంజ్ చేసుకోవాలి, ఎలా చేంజ్ చేసుకోవడం వల్ల మనకు లైనింగ్ కొనకుండానే అడ్జస్ట్మెంట్ అవుతుందో చూద్దాం. హ్యాండ్స్ కటింగ్ విధానం చేసినామా. ఫస్ట్ మనకి ఈ వీడియో అంతా నేను పెట్టేసినాను. హ్యాండ్స్ కట్ చేసుకున్నాం. కట్ చేసుకున్న తర్వాత ఈ వర్క్ బ్లౌజ్ చూసి మనకు ఇప్పుడు ఇది మొత్తం బుట్ట హ్యాండ్స్ చాలా సన్నగా ఉంది కదా అమ్మాయి, బుట్ట హ్యాండ్స్ పెట్టుకుంటే బాగుంటది అని అనిపిస్తుంది. బుట్ట హ్యాండ్స్ పెట్టుకుంటే బాగుంటది అనిపిస్తుంది. అలాంటి టైంలో మనం ఇది కట్ చేసుకున్నాం కాబట్టి ఇది ఇంకా కట్ చేయలేము. ఇది కట్ చేస్తే మనకు అడ్జస్ట్ కాదు, ఇది కట్ చేయలేము కాబట్టి ఇది కట్టింగ్ విధానంలో చేంజ్ చేసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలంటే హైట్ దగ్గర అంటే కుచ్చుల హ్యాండ్ కాబట్టి ఇక్కడ క్లాత్ పెరిగేది ఉండే మనం ఒక 2-3 ఇంచెస్. ఇక్కడ పెరగడానికి మనకు క్లాత్ లేదు, ఈ డౌన్ మాత్రం ఇంతే ఉంటుంది పెంచితే, కానీ పెరగలేదు, మనకు పెరగడానికి క్లాత్ లేదు. అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మనం కింద సైడ్ క్లాత్ పెంచుకోవాలి. ఇగో డబుల్ క్లాత్ పెట్టేసిన డబుల్ మనం ఎంతైతే హైట్ పెంచుకుందాం, ఎన్ని ఇంచులు అయితే హైట్ పెంచుదాం అనుకున్నామో అన్ని ఇంచులు ఒక 2 ఇంచెస్ పెంచుకుందాం. పఫ్ హ్యాండ్స్ కుచ్చులు బాగా వస్తాయి. లేకపోతే 2.5 పెంచుకుందాం అనుకోండి. ఆ 2.5 వరకు మనం ఇక్కడ 2.5 వరకు మనం క్లాత్ పెట్టుకోవాలి. పెట్టుకొని ప్లస్ కుట్టు పెట్టుకుందాం. స్కేల్ ఇదిగోండి ఇలా లైన్ చేసుకొని మనం సేమ్ ఇప్పటి వరకు వేసుకున్న లూజు అదన్నీ పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇక్కడ లూజ్ చేంజ్ అవుతుంది, ఖర్చు ఉంది ఆల్రెడీ సరిపోతుంది మనకు అని ఇలా పెట్టేసుకొని ఇది వేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దీన్ని చేంజ్ చేయాలి. ఎట్లా చేంజ్ చేయాలి, మనం హైట్ పెంచినప్పుడు ఈ నార్మల్ చేసినప్పుడు మనం 2.5 ఇంచులు డౌన్ చేసినాం. ఈ 2.5కి మనకి ఇప్పుడు ఈ బుట్ట హ్యాండ్ పెట్టినప్పుడు కూడా ఇదే చంక యూజ్ అవుతుందా మీకు అని అంటారు కదా. అవును, కానీ ఈడ పెంచినప్పుడు మనకి ఇది ఇలా తగ్గుతుంది. మనము సేమ్ కొలత బ్లౌజ్ తోటి చూపిస్తాం. ఇగో ఇలా ఉంది కదా, మనకు చంక డౌన్ మాత్రం ఇది ఇక్కడనే రావాలి. ఇది మాత్రం తేడా చెయ్యొద్దు, ఇది ఇక్కడ సేమ్ ఉండాలి. మళ్ళీ డౌన్ కు ఇదే చంక డౌన్ కి ఇదే లైన్ గీసుకోవాలి. మనకి ఈ లైన్ ఈ షేప్ గీసుకున్న తర్వాత మళ్ళీ ఈ షేప్ ఇక్కడ కలవాలి. ఒక 2.5 ఇంచుల దగ్గర కలవాలి. ఇది రాశి బుట్ట హ్యాండ్స్ కట్టింగ్ అన్నది. మనం దీంట్లోనే ఇలా అడ్జస్ట్ చేసుకోవడం వల్ల మనకు లైనింగ్ క్లాత్ కొనడం ఉన్నది. మన బ్లౌజ్ కూడా ఒకవేళ వాళ్ళు మనకు క్లాత్ని బట్టి వెరైటీ మోడల్ పెట్టమన్నా మనం మిస్టేక్ చేసినా కానీ ప్రాబ్లం ఏం కాదన్నట్టు. చిన్న ముక్క జాయింట్ అయిపోతుంది. ఇది రాశి బుట్ట హ్యాండ్స్ రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ ప్లేస్ నుంచి ఇక్కడ లోతు తీసుకోవాలి చిన్నగా. ఓకే, మరి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో మాత్రం ఇప్పటి నుంచి వీడియోలల్లో కంపల్సరీ చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తుంటాను, అది ఫాలో కండి. నాకు కామెంట్ కూడా చేయండి. మీకు కూడా ఈ మధ్య నేను ఇంకా రాని వీడియోలలో క్వశ్చన్ కూడా అడుగుతా, మీరు నెక్స్ట్ కామెంట్లో ఆన్సర్ కూడా ఇవ్వాలి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.